హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే రెడ్మీ 9 పవర్ వర్సెస్ రెడ్మీ 9 ప్రైమ్ ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టూ ఫోన్స్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్మీ 9 పవర్ వచ్చేసి 10,999 రూపీస్ ఫ్రెండ్స్, నియర్లీ మనకి 11,000 అయితే ఉంటుంది. అదే మనము రెడ్మీ 9 ప్రైమ్ చూసుకున్నట్లయితే 9,999 రూపీస్, నియర్లీ మనకి 10,000 అయితే ఉంటుంది. అండర్ 11,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టూ ఫోన్స్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్మీ 9 పవర్ వచ్చేసి డిజైన్ మనకి ఫ్రంట్ సైడ్ అయితే వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టాప్ సైడ్ కార్నర్లో రెక్టాంగులర్ బాక్స్ వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. అందులో మనకి కెమెరాస్ అయితే బిల్డ్ చేశారు. దాని కింద మనకి రెడ్మీ బ్రాండింగ్ అనేది వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రెడ్మీ 9 పవర్ వచ్చేసి. అదే మనము రెడ్మీ 9 ప్రైమ్లో చూసుకున్నట్లయితే వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి, బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సెంటర్లో వచ్చేసి వెర్టికల్గా మనకి కెమెరా సెటప్ అయితే ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్ కూడా మనకి చూడడానికి అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనము బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే సేమ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి బిల్ క్వాలిటీ అయితే సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ యొక్క వెయిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి 198 గ్రామ్స్ అయితే వస్తుంది. టూ ఫోన్స్లో కూడా మనకి వెయిట్ అయితే సేమ్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఈ టూ ఫోన్స్లో కూడా మనకి సేమ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. డిస్ప్లే వచ్చేసి స్క్రీన్ సైజ్ మనకి 6.53 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 395 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి 400 నట్స్ మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది ఈ టూ ఫోన్స్లో కూడా. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి సేమ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెడ్మీ 9 పవర్లో వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి MIUI 12 అయితే వస్తుంది. అదే మనం రెడ్మీ 9 ప్రైమ్లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి MIUI 11 అయితే వస్తుంది. ఈ ఫోన్లో కూడా మనకి MIUI 12 అప్డేట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో యూజ్ చేసిన చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెడ్మీ 9 పవర్లో వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి 11 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. అదే మనము రెడ్మీ 9 ప్రైమ్లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే వస్తుంది. మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి 12 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ బాగుంటుందంటే మనకి మీడియాటెక్ హీలియో G80తో పోల్చుకున్నట్లయితే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి గేమింగ్ కూడా ఈ ప్రాసెసర్ అయితే బాగుంటుంది, జనరల్ యూసేజ్కి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ర్యామ్ వచ్చేసి 4GB వస్తుంది. రోమ్ వచ్చేసి మనకి 64GB అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే మనం ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే 512GB వరకు అయితే చేసుకోవచ్చు. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2.1 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే సేమ్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెడ్మీ 9 పవర్లో చూసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ ఫోన్ వచ్చేసి మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 2.5 watts అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనము రెడ్మీ 9 ప్రైమ్లో చూసుకున్నట్టు బ్యాటరీ కెపాసిటీ 5020 mAh బ్యాటరీ విత్ 18 watts ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనం చూసుకున్నట్లయితే ఏ ఫోన్లో మనకి బ్యాటరీ కెపాసిటీ ఏ ఫోన్లో బాగుంటుందంటే రెడ్మీ 9 పవర్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. టూ ఫోన్స్లో మనం మెయిన్ కెమెరాస్ రేస్ సైజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్మీ 9 పవర్లో చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 48 MP ప్రైమరీ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. 2 MP మ్యాక్రో సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. 2 MP డెప్త్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30fps, 1080pలో 30fps, 60fps రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. అదే మనము రెడ్మీ 9 ప్రైమ్లో చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సార్ వచ్చేసి మనకి 13 MP అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. 2 MP మ్యాక్రో సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. 2 MP డెప్త్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30fps రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి మెయిన్ కెమెరా ఏ ఫోన్లో బాగుంటుందంటే మనకి రెడ్మీ 9
పవర్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. 2 ఫోన్స్లో మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 8 మెగాపిక్సెల్ అయితే సెల్ఫీ కెమెరాని అయితే యూస్ చేశారు. దీని అపర్చర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. మనం ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 fps అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ 2 ఫోన్స్లో కూడా మనకి ఫ్రంట్ కెమెరా సేమ్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది 2 ఫోన్స్లో కూడా. స్పీకర్స్ చూసుకున్నట్లయితే ఈ 2 ఫోన్స్లో కూడా మనకి లౌడ్ స్పీకర్స్ని అయితే యూస్ చేశారు. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ 2 ఫోన్స్లో అయితే ఉంటుంది. కాకపోతే మనకి రెడ్మీ 9 పవర్లో వచ్చేసి స్టీరియో స్పీకర్స్ని అయితే యూస్ చేశారు. ఇంకా అలాగే 2 ఫోన్స్లో మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్మీ 9 పవర్లో వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే యూస్ చేశారు. ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. అదే మనము రెడ్మీ 9 ప్రైమ్లో వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి రేర్ సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ప్లేస్ చేశారు. ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఈ 2 ఫోన్స్లో కూడా మనకి ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్యురేట్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెడ్మీ 9 పవర్లో వచ్చేసి ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. బ్లాక్ కలర్లో కూడా అవైలబిలిటీలో అయితే ఉంటుంది. అదే మనం రెడ్మీ 9 ప్రైమ్లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 2 ఫోన్స్లో కలర్స్ మీకు నచ్చింది అయితే మీరు అయితే తీసుకోవచ్చు. ఈ 2 ఫోన్స్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి అమెజాన్ ఇంకా అలాగే MI.comలో అయితే అవైలబిలిటీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఫైనల్గా ఈ 2 ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనే దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి రెడ్మీ 9 ప్రైమ్తో పోల్చుకున్నట్లయితే రెడ్మీ 9 పవర్లో వచ్చేసి కొన్ని ఫీచర్స్ అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. కాబట్టి మీరు వచ్చేసి రెడ్మీ 9 పవర్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మనకి ఇందులో వచ్చేసి స్టీరియో స్పీకర్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఇంకా అలాగే మనకి ప్రాసెసర్ మార్చారు. ఇంకా అలాగే మనకి బ్యాటరీ కెపాసిటీని ఇంక్రీజ్ చేశారు. ఇంకా అలాగే డిజైన్ కూడా మనకి కొత్తగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ 4 రీజన్స్ అయితే మీకు నచ్చినట్లయితే మీరు వచ్చేసి రెడ్మీ 9 పవర్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు రెడ్మీ 9 పవర్ వర్సెస్ రెడ్మీ 9 ప్రైమ్ ఈ 2 ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా అలాగే మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్.